మొదటిగా ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రణాళికబద్ధమైన పుట్టుక అయినది. రెండవదిగా ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక అయినది. మూడవది చూస్తే పరలోక సంబంధమైనది ఆయన పుట్టుక, పరలోక సంబంధమైనది. నాలుగవది చూస్తే ఆయన ఎందుకు పుట్టాడు ఈ భూమి మీదకి, ఏం పని ఉంది ఆయన రావడానికి అంటే ఒక పాపులను రక్షించటం కోసం. ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే పొరపాటు చేశారో, ఎప్పుడైతే తప్పు చేశారో, ఆ తప్పు నుంచి విడుదల కోసం, ఆ పాపం నుండి విడుదల పొందటం కోసం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలాగా ఆయనే ఒక యజ్ఞ పశువుగా వధించబడిన గొర్రె పిల్లవలే మన కోసము మౌనంగా భరించి ఉంటున్నాడు. ఎందుకంటే నీవు రక్షణ పొందాలి, నీవు పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి